హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారీస్ అనేది ఐస్‌బర్గ్‌లో ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్‌లో అయితే డిస్కస్ చేసాం. ఓకే. సో ఇది ఖచ్చితంగా మనం డేటా ఇంజినీరింగ్ మీద వర్క్ చేస్తుంటే అంటే ఇప్పుడు జనరల్ అవైలబిలిటీ వచ్చింది కదా! గోయింగ్ ఫార్వర్డ్ ఖచ్చితంగా మనకైతే వీటి మీద వర్క్ వస్తుందనమాట. సో డేటా ఇంజినీరింగ్‌లో నోట్‌బుక్స్ ఎలా క్రియేట్ చేయాలి, లేకపోతే లేక్ హౌస్ కానీ లేకపోతే స్పార్క్ జాబ్ డెఫినిషన్ ఇయన్నీ గూడా మనకి అట్‌లీస్ట్ ఒక 6 మంత్స్ తర్వాతైనా మనం ఖచ్చితంగా వర్క్ చేయాల్సుంటుంది. ఓకే. ఓకే. సో, నో ప్రాబ్లమ్. ఇక్కడ ఒక వేరియబుల్ డిఫైన్ చేసి దాంట్లో సో, డేటా అనేది స్పెసిఫై చేశాననమాట ఇక్కడ. ఇక్కడ టపుల్స్ తీసుకున్నాను. ఒక 4 టపుల్స్ అలానే ఒక కాలమ్స్ ఎంప్లాయ్ ఐడీ, ఎంప్లాయ్ నేమ్, లొకేషన్ ఒక డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేశాననమాట. ఓకే. జస్ట్ ట్రై టు రన్ దిస్ సెల్. సో, ఇప్పుడు మనకేమున్నాయి? ఎంప్లాయ్ ఐడీ, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ లొకేషన్ ఇలా 3 కాలమ్స్ ఉన్నాయి. అలానే 4 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే. చూడండి లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. సో 8, 9, 10 ఒక్కోసారి కొంచెం టైం పట్టొచ్చు. బట్ వి నీడ్ టు వెయిట్. చూద్దాం. లెట్స్ వెయిట్. ఓకే. చూడండి డేటా మనకి ఇందాక చెప్పినట్టుగా 3 కాలమ్స్, 4 ఐటమ్స్. అయితే మనకి జనరల్‌గా సార్టింగ్ అనేది మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఉంటది. అంటే సో, మనకి డేటా ఉంటే దాన్ని ఈ కాలమ్ మీద సార్ట్ చేయాలి. అది ఎలా సార్ట్ చేయాలి, ఎలా సార్ట్ చేయని రకరకాల యూజ్ కేసెస్ అయితే మనకి జనరల్‌గా ఉంటాయి. అలాంటప్పుడు మనము సార్ట్ అనే ఫంక్షన్ ద్వారా కూడా చేయొచ్చనమాట. ఓకే. ఇక్కడ సార్ట్ అనే ఫంక్షన్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే 2 కాలమ్స్ ఒకటి ఎంప్లాయ్ ఐడీ, రెండోది ఎంప్లాయ్ నేమ్. 2 కాలమ్స్ కూడా స్పెసిఫై చేశాను. ఓకే. ట్రై టు రన్ దిస్. ఇక్కడ చూడండి డేటా ఎలా ఉంది, ఇక్కడ చూడండి. ఓకే. మీరు ఈ రెండిటికి అబ్జర్వ్ చేస్తే సో యూ విల్ గెట్ అండర్‌స్టాండ్. ఇక్కడ ఏంటి డిఫరెన్స్ ఉన్నది కూడా మీకైతే క్లియర్‌గా తెలుస్తుందన్నమాట. ఇలా మనం ఏంటంటే సార్టింగ్ అనేది మల్టిపుల్ కాలమ్స్ బేస్ చేసుకొని మనం చేయడానికి అవకాశం ఉంది. సో దాని తర్వాత ఇలా కూడా చేయొచ్చు. అంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్. ఇక్కడేంటి నేనెక్కడ కూడా ఈ కాలమ్ అసెండింగ్ ఆర్డరా, ఈ కాలమ్ డిసెండింగ్ ఆర్డర్ అంటే ఎక్స్‌ప్లిసిట్‌గా ఎక్కడ కూడా స్పెసిఫై చేయలేదు. బట్ ఇక్కడికొచ్చేసరికి ఓకే. ఎంప్లాయ్ ఐడీ అనేది అసెండింగ్ ఆర్డరు, డిసెండింగ్ ఎంప్లాయ్ నేమ్ డిసెండింగ్ ఆర్డర్. మనకు తెలుసు. ఒకటి అసెండింగ్ ఆర్డర్ ఉంటది. రెండోది డిసెండింగ్ ఆర్డర్. అంతే కదా! ఆర్డర్ అంటే ఓకే. 1-100 లేకపోతే 100-1 A-Z, Z-A. సింపుల్ పాలిసీ. ఓకే. ఇలా మనం ఏంటంటే ఎక్స్‌ప్లిసిట్‌గా ఈ కాలమ్ అసెండింగ్ ఆర్డర్, ఈ కాలమ్ డిసెండింగ్ ఆర్డర్ అనేది కూడా మనమైతే ఇక్కడ స్పెసిఫై చేయడానికి అవకాశం ఉంది. ఓకే. లెట్స్ ట్రై టు రన్ దిస్. ఓకే. చూడండి మనకి సో ఎలా కావాలంటే అలా వచ్చేసింది. ఓకే. అలానే ఆర్డర్ బై అనే ఫంక్షన్ ఉంది. ఓకే. సో ఇందాక సార్ట్ అనే ఫంక్షన్ ఉంది. ఇక్కడ ఆర్డర్ బై కూడా ఫంక్షన్ ఉంది. ఇక్కడ కూడా మీరు కావాల్సిన విధంగా స్పెసిఫై చేయొచ్చు. అవుట్‌పుట్ వచ్చింది. ఇక్కడ కూడా దీనికి కూడా ఆర్డర్ బైలో ఇందాక సార్ట్ ఫంక్షన్‌కి ఎలా స్పెసిఫై చేస్తారో ఎక్స్‌ప్లిసిట్‌గా ఇక్కడ కూడా మనమైతే సో సార్టింగ్ అనేది ఈ కాలమ్ అసెండింగ్ ఆర్డర్‌లో ఉండాలా, లేకపోతే ఈ కాలమ్ డిసెండింగ్ ఆర్డర్‌లో ఉండాలని కూడా మనం ఎక్స్‌ప్లిసిట్‌గా అయితే స్పెసిఫై చేయడానికి అవకాశం ఉంటదన్నమాట. ఓకే. ఇయన్నీ కూడా మనకి డిఫరెంట్ యూజ్ కేసెస్ వి నీడ్ టు అండర్‌స్టాండ్. ఓకే. సో యాహ్! ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.